నీకు నువ్వు పడి కాలి బూడిదయ్యేవాడిరా. అప్పుడు మీ అమ్మ వచ్చి కాపాడింది నిన్ను. నీకు కళ్ళు పోయింది, ఆ కళ్ళు పీకి నీకు పెట్టిందిరా అని వాళ్ళ తాతయ్య చెప్పాడు. ఆ పిల్లవాడు పోయి వాళ్ళ అమ్మను నన్ను క్షమించమ్మా అని క్షమాపణ అడిగాడు. వెరీ గుడ్. అంటే మోటివేషన్ లేసి నిలబడి చెప్పడం వల్ల ఈ పాపకు నోట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. క్లాప్స్. 1 2 1 2 3. ఒక ఊరు, ఆ ఊర్లో ఒక కుమారుడు తన తల్లి జీవించేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు స్కూల్కు వెళ్తుంటే వాళ్ళమ్మ ఒకరోజు లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కు వెళ్ళింటే ఆ రోజు వాళ్ళ స్నేహితులు అందరూ ఆ పిల్లవాడిని ఎగతాళి చేశారు. మీ అమ్మ భయంకరంగా అందంగా లేదు అని ఎగతాళి చేశారు. ఒక్కరోజు ఆ పిల్లవాడు బాధపడ్డాడు. వాళ్ళమ్మను ఇంటికి వచ్చి బాగా తిట్టాడు. నువ్వు ఎందుకమ్మా అందంగా లేవు, భయంకరంగా ఉన్నావు అని వాళ్ళమ్మను తిట్టాడు. మళ్ళా వాళ్ళ తాతయ్య వచ్చాడు. వచ్చింటే జరిగిందంతా చెప్పాడు. నువ్వు మంటలో పడి కాలిపోతుంటే నువ్వు పడి కాలి బూడిదయ్యేవాడిరా. అప్పుడు మీ అమ్మ వచ్చి కాపాడింది నిన్ను. నీకు కళ్ళు పోయింది, ఆ కళ్ళు పీకి నీకు పెట్టిందిరా అని వాళ్ళ తాతయ్య చెప్పాడు. ఆ పిల్లవాడు పోయి వాళ్ళ అమ్మను నన్ను క్షమించమ్మా అని క్షమాపణ అడిగాడు. చూడండి, పాప ధైర్యంగా వచ్చి చెప్పగలిగింది. దానికి క్లాప్స్. 1 2 1 2 3. అంటే ఏమి, కన్ను పోయిందని చెప్పేసి ఆ పిల్లవాడు ఏం చేసినాడు, వాళ్ళమ్మ తిట్టాడు. కానీ మీ అమ్మ మీ నాన్నలు కూడా మీకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు లేదా? కానీ మీరేం చేయాలా? విశ్వాసంగా బాగా చదువుకోవాలా. అర్థమైందా? వెరీ గుడ్. అంటే మోటివేషన్ లేసి నిలబడి చెప్పడం వల్ల ఈ పాపకు నోట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. క్లాప్స్. 1 2 1 2 3.